నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్. ఏంటో నాకు అర్థం కావట్లేదు. రోజు నాకు కేసులు వస్తున్నాయి, రోజు కంప్లైంట్స్, రోజు కాల్ చేస్తున్నారు కొత్త కొత్త క్లయింట్స్. ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి 60% ఆంధ్ర, 40% తెలంగాణ. ఆస్తులు ఆస్తులు ఆస్తులు, పూర్వీకులు సంపాదించారు ఆస్తులు, వాళ్ళు పోయారు. ఇప్పుడున్న వాళ్ళు జుట్టు పీకుంటున్నారు. ఎలా పార్టిసిపేట్ చేసుకోవాలి, ఎలా పంచుకోవాలని నేను అంత ముందు చెప్పాను ఆ వీడియోలో. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో పూర్వీకుల ఆస్తిని పార్టీషన్ చేసుకోవాలి. పార్టీషన్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. కొంతమంది ఇంకా దాన్ని జాయింట్ ప్రాపర్టీలో అందరూ ఇంకా ఉమ్ముడుగానే ఉంటారు. కొంతమంది విడిపోరు, కొంతమంది ఇంకా ఇప్పటికీ ఉంటున్నారు. ఇప్పటికీ ఉంటున్నా కూడా వాళ్ళందరికీ కొంతమంది అమ్మాయిలు వివాహం చేసేస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన వాటర్ షేర్ ఇచ్చేస్తే ఇప్పుడు దాంట్లో ఇస్తావా లేదా అని కూర్చుంటున్నారు. మరి జాయింట్ లో అయితే మనకి ఆల్రెడీ లేటెస్ట్ జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆల్రెడీ ఉండనే ఉంది. అబ్బాయి అయినా అమ్మాయి అయినా అందరికి ఆస్తుల్లో ఇద్దరికి తిరిగి సమానంగా ఇవ్వాలని చెప్పి కొత్త జడ్జిమెంటే వచ్చింది. కాకపోతే ఈ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో ఈక్వల్ గా షేర్లు వస్తాయి. కాకపోతే ఇది కూడా దీనికైనా సరే ఒకసారి డివైడ్ చేసేసుకున్న తర్వాత ప్రాపర్టీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు అడిగితే ఒక యాక్ట్ ఉంది, లిమిటేషన్ యాక్ట్ 1963లో. ఎవరైనా క్లెయిమ్ చేసుకుంటే 12 ఇయర్స్ లోపల క్లెయిమ్ చేసుకోవాలి. 12 ఇయర్స్ దాటిపోయిన తర్వాత క్లెయిమ్ అంటే వాళ్ళకి కష్టం. కాబట్టి సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ అయినా సరే దాంట్లో ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు. తండ్రి ఆస్తి, తండ్రి వీలునామా రాయకుండా ఏం రాయకుండా భార్య ఉండగానే ఏమీ చేయలేదు అని ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఏమైనా భార్య ఏం చేస్తుందంటే తన కొడుక్కి, దానికి 2 పిల్లలు కొన్ని, కొడుకు కూతురు అనుకోండి, ఆమెకి కూతురు ఇష్టమైతే కూతురికి రాసిస్తుంది. కూతురు రాసిస్తే మరి కొడుకు సంతకం వద్దా? కూతురు మీరు కొడుకు రాసిస్తే మీ సంతకం ఉండాలి. కొడుకు దగ్గర సంతకం తీసుకోవాలి. నాయన నేను ఈ ప్రాపర్టీ మీ చెల్లాకి ఇస్తాను, నీకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి అతను ఎన్ఓసీ లాగా రాసిస్తే అప్పుడు ఆ ప్రాపర్టీ మొత్తం అమ్మాయికి వెళ్తారు. కొడుకు చెప్పకుండా కూతురు డైరెక్ట్ గా రాసిస్తే రేపు కొడుకు కోర్టులో కేసేయడా? మరి కొడుకు కూడా ఆస్తి ఇవ్వాలి కదా. ఇవ్వాలనుకున్నప్పుడు అది నీ ఆస్తి కాదు కదా, మీ భర్త ఆస్తి కదా. నీ భర్త ఒకవేళ బతుకుంటే ఆయన ఇష్టం, ఇస్తా లేకపోతే లేదు, ఆయన ఇష్టం. అది ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, అధికారం ఆయనకు ఉంది. కానీ భర్త లేడు కదా, ఆస్తి సంపాదించాడు, భర్త లేడు. భార్య వచ్చింది, భార్య అయినా లీగల్ ఫ్యామిలీ సర్టిఫికేట్ తెచ్చుకుందా? ఫ్యామిలీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, పిల్లల పేర్లు రికార్డులో రావాలి. ఒకవేళ ప్రాపర్టీ ఇవ్వాలనుకుంటే ఒకరికైనా ఆ కొడుకైనా కూతురు అయినా ఇద్దరు సంతకాలు తీసుకోవాలి, ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసుకోవాలి. అప్పుడే ఎటువంటి గొడవలు ఉండవు. లేకపోతే ఏ సరిగ్గా ప్రాపర్ ఛానల్లో చేయకపోయినా కూడా మీకు వాళ్ళు ఎవరో ఒకరు కోర్టులో కేసేస్తారు. అప్పుడు తామసంగా మీరే ఇబ్బంది పడతారు. చెప్పేది జాగ్రత్త చెప్పేది అంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయినా సరే, సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ అయినా, ఆస్తులు వాటకాలు పంపకాలు జరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలని నా ఉద్దేశం. నమస్కారం.